హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే నోరూరించి ఉసిరికాయ పచ్చడి అయితే తయారు చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ అయితే ఉసిరికాయలు తీసుకున్నానండి. ఉసిరికాయలు అయితే నేను 3/4 కిలో ఉసిరికాయలు తీసుకున్నానండి. ఉసిరికాయలు తీసుకొని వాటిని అయితే బాగా కొద్దిగా ఉప్పు వేసేసి బాగా కడిగి ఆరబెట్టానండి. ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేసి బాగా తుడిచి తడి లేకుండా ఉసిరికాయలు అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. పచ్చడికి మనకు తడి ఉందంటే కనుక పచ్చడి పాడవుతుంది కదా. ఇలాగే పచ్చడికి అయితే నేను వచ్చేసి కప్పు కొలతతో తీసుకుంటున్నానండి. ఉప్పు కారం వేసేకి నాకు వచ్చేసి ఈ కప్పుతో అయితే కొలత పెట్టుకున్నానండి. 4 కప్పులు అయితే ఉసిరికాయలు అయ్యాయండి. ఏ కప్పుతో నేను మనం చేసుకున్నామంటే కనుక మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. మనం ఉప్పు కారం వేసుకోవడానికి పచ్చళ్ళు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు, పాడవకుండా ఉంటాయండి. ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయిందంటే కనుక పాడవకుండా ఉంటుంది పచ్చడి అనేది. నాకైతే కనుక ఈ కప్పుతో వచ్చేసి 4 కప్పులు ఉసిరికాయలు అయ్యాయండి. ఉసిరికాయలను అయితే కొలిచి పక్కన పెట్టేసుకున్నానండి. నేను వచ్చేసి ఈరోజు ఉసిరికాయ పచ్చడి వచ్చేసి చింతపండు గుజ్జుతో ప్రిపేర్ చేస్తున్నానండి. మనం 2 రకాలుగా చేసుకోవచ్చండి. నిమ్మరసం వేసైనా ఉసిరికాయ పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే చింతపండు తీసుకొని వాటికునే పీకలు అన్నీ తీసేసానండి. నీట్గా చింతపండు ఏరి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, చింతపండు వచ్చేసి కప్పు కొలత అయితే 1 కప్పు చింతపండు వేసేసానండి. వేసి వేడి నీళ్ళు వేసేసి బాగా నానబెట్టుకోవాలండి. మనం వేడి నీళ్ళు వేయడం వల్ల తొందరగా నానుతుంది, గుజ్జు కూడా బాగా వస్తుందండి. చింతపండు నానేలోపు అయితే పక్కన పెట్టేసాను. నానబెట్టి నానేలోపు మనం వచ్చేసి ఇందులోకి వచ్చేసి పొడి వేయించి పెట్టుకుంటున్నానండి. మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసేసి పొడి అనేది రెడీ చేసుకోవాలి కదా. అందుకనేసి ఫస్ట్ అయితే మెంతులు వేసాను. ఒక 2 టేబుల్ స్పూన్ మెంతులు వేసాను. మెంతులు వేసి అవి ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలు వేసేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసేయాలండి. వేసి బాగా రోస్ట్ చేసుకోవాలండి. మనకు ఇవి మాడకుండా చిటపటలాడేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. చూడండి, ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 స్పూన్ అయితే జీలకర్ర వేసేసానండి. వేసేసి అవి కూడా చిటపటలాడిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసి చల్లార్చుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, మెంతులు వీటిని మెత్తగా పేస్ట్ లాగా పొడిలాగా చేసేసుకోవాలి. మెంతి పొడి అయితే రెడీ అయిపోయిందండి. గ్రైండ్ చేసేసుకున్నాను. నేను వచ్చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసాను. మన ఫైనల్లీ పొడిలాగా అయితే రావాలండి. తర్వాత ఈ లోపు వచ్చేసి చింతపండు కూడా బాగా నానిందండి, బాగా ఉబ్బింది. చూడండి, వీటిని బాగా మెత్తగా పిసుకోవాలండి. మనము చింతపండు అనేది ఇలా బాగా పిసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో అయితే 1 స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి. చింతపండు గుజ్జు వచ్చేసి ఇందులో వడగట్టుకోవాలండి. మన ఫిల్టర్తో అయితే నేను ఇలా స్ట్రైనర్తో వడగట్టేస్తున్నాను. మనం ఆయిల్ వేయడం వల్ల కడాయికి అనేది అంటుకోకుండా బాగా వేగుతుందండి చింతపండు గుజ్జు. ఇలా మొత్తం స్పూన్తో మొత్తం పిప్పి అంతా తీసేసుకోవాలండి. మనం చింతపండు గుజ్జును అనేది మొత్తం స్ట్రైనర్ ద్వారా అయితే కిందికి వెళ్ళిపోతుంది, నీట్గా వచ్చేస్తుంది, పిప్పి అనేది రాకుండా. అలాగే ఈ టైంలో వచ్చేసి 1 స్పూన్ అయితే పసుపు వేసేసానండి. పసుపు వేసేసి బాగా ఉడికించుకోవాలండి. చింతపండు గుజ్జు అనేది వాటర్ అంతా ఇంగిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. మనం ఇందులో వాటర్ ఉందంటే కానీ మనకి బూజు వస్తుందండి. ఉసిరికాయ పచ్చడి అనేది బూజు వస్తుంది. అలా లేకుండా నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, బాగా ఉడికింది కదా. మనకి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయితే సరిపోతుందండి. చింతపండు గుజ్జు వేగింది. ఇది వచ్చేసి పక్కన పెట్టేసి మళ్ళీ ఒక కడాయి తీసుకున్నానండి. ఒక బాణీ తీసుకొని అందులో వచ్చేసి కప్పున్నర అయితే ఆయిల్ వేసేసానండి. 4 కప్పులకు ఉసిరికాయలకు కప్పున్నర ఆయిల్ అయితే బాగా సరిపోతుందండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఉసిరికాయల కల్లా అయితే ఘాట్స్ పెట్టుకున్నానండి. ఇలా ఘాట్స్ పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఉసిరికాయ అనేది తొందరగా మగ్గుతుంది. అలాగే ఉప్పు కారం బాగా పట్టుకుంటుందండి పచ్చడికి, కాయకి మాత్రం. అన్నిటికైతే ఇలా ఘాట్స్ పెట్టేసుకున్నాను. అలాగే ఏదైనా మచ్చ ఉందంటే కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చండి. ఉసిరికాయలన్నీ కటింగ్ అయిపోయినాయి. అలాగే ఆయిల్ కూడా హీట్ అయిందని మరీ ఓవర్ హీట్ అవ్వకూడదు. ఆయిల్ మాత్రం లైట్గా ఉన్నప్పుడే వేసేసి సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. బాగా ఉడికించుకోవాలి ఆయిల్లో. మనకి ఉసిరికాయలు అనేది 80% దాకా అయితే ఉడకాలండి. ఉసిరికాయ మనకి చూడండి బాగా కలర్ చేంజ్ అయింది. మనం స్పూన్తో అలా ఒత్తామంటే కానీ మనకు తెలిసిపోతుందండి ఉసిరికాయ వేగిందా లేదా అనేది. ఇలా ఫ్రై చేసేసుకున్నామంటే సరిపోతాయండి ఉసిరికాయలు మొత్తం అయితే. చూడండి, బాగా వేగాయి ఉసిరికాయలు. నేను ఇలా వేగిన వాటిని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుంటున్నానండి ఉసిరికాయలని మొత్తము. అదేవిధంగా ఇంకా మిగతా వాటిని కూడా 2 వాయిలాగైతే వేయించేసానండి అన్నిటినీ ఉసిరికాయలని. ఉసిరికాయ అంటే నాకు చాలా ఇష్టం అండి. పచ్చి ఉసిరికాయ తిని మనం నీళ్ళు తాగామంటే అసలు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి తెలుసు ఆ ఫ్లేవరు?
తెలిసిన కామెంట్ చేయండి. నాకైతే కన్నా చాలా ఇష్టం అండి పచ్చి ఉసిరికాయ తిని వాటర్ తాగామంటే కన్నా అసలు తీయగా వస్తుంది కదండి, చాలా బాగుంటుంది. ఈలోపు సెకండ్ వైపు ఉసిరికాయలు కూడా వేగాయండి. అన్నిటిని తీసి ఇలా ప్లేట్లు అయితే పక్కన పెట్టేసుకున్నాను. చూడండి ఎంత బాగా ఉడికాయో చూపిస్తాను. ఒక ఫోక్ తీసుకొని ఇలా కుచ్చామంటే ఉసిరికాయ మనకి ఈజీగా తెలిసిపోతుంది. అలాగే ఒత్తి చూపిస్తున్నా చూడండి, లోపల కూడా బాగా ఉడికిందండి. సాఫ్ట్గా ఉసిరికాయ అంత బాగా వచ్చేసింది. వేడిగా ఉంది కొంచెం ఉసిరికాయ. ఈలోపు అయితే ఆయిల్ ఉంది కదండి, అదే ఆయిల్ వచ్చేసి తాలింపు పెట్టేసుకోవాలండి. మనం ఆయిల్ తీయాల్సిన అవసరం లేదండి, కప్పున్నర ఆయిల్ అయితే సరిపోతుంది పచ్చడికి. ఇందులో వచ్చేసి ఆవాలు, జీలకర్ర వేసాను, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఒక స్పూన్ అయితే ఇంగువ వేసేసి తాలింపు అనేది పెట్టేస్తానండి. తాలింపు వేగిపోయిందండి. ఈ మాదిరి వేగితే సరిపోతుంది. తాలింపు అనేది ఆఫ్ చేశాను. చల్లారేలోపు కారము అలాగే కొలత ప్రకారం వచ్చేసి 1/2 కప్పు పైనే కారం వేసానండి. తర్వాత కప్పు అయితే కారం వేసాను, 1/2 కప్పు సాల్ట్ వేసాను, 1/2 కప్పు మెంతి, ఆవాలు, జీలకర్ర పొడి వేసేసి బాగా కలుపుకోవాలండి మూడింటిని. మనం కారం తినే వాళ్ళు అయితే కన్నా ఇంకా కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే సరిపోతుందండి కారం. ఈ లోంగా అయితే మనం చింతపండు గుజ్జు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, చింతపండు గుజ్జు వేసేసి కలిపి పెట్టేసుకోవాలండి. బాగా అందులోని గుజ్జు మొత్తం వేసేసి ఉప్పు కారం అంతా కలిసేలాగా పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలండి. దీన్ని బాగా కలిపి ఇలా బాగా కలుపుకోవాలన్నాం కదా మనం మొత్తం మిశ్రమాన్ని. ఈలోపు అయితే ఆయిల్ కూడా చల్లగైందండి. ఆయిల్ చల్లారిన తర్వాత మనం ఇందులో వేసేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు చేసామంటే కనుక కారం అనేది కలర్ చేంజ్ అవుతుందండి, నల్లగా వచ్చేస్తుంది పచ్చడి అనేది. అందుకనేసి చల్లారిన తర్వాత గోరెచ్చగా ఉన్నప్పుడే వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు అంత కలిపిన తర్వాత పేస్ట్ లాగా రెడీ వేసిన తర్వాత ఉసిరికాయలు అనేది వేసేసి కలుపుకోవాలండి. ఉసిరికాయలు వేయడం ఎంత నిగనిగలాడుతున్నాయి కదండి. ఉసిరికాయలు అయితే ఫ్రై చేసిన తర్వాత అంత వేసి బాగా కలిపాం కదండి. కలిపిన తర్వాత స్పూన్తోనే ఇలా దమ్ చేసేయాలండి. బాగా ప్రెస్ చేసి పెట్టాలండి. అప్పుడు మనకు ఉసిరికాయలు అనేది గ్యాప్ లేకుండా ఉంటుంది. ఆయిల్ అనేది బాగా పీల్చుకుంటే ఆయిల్ అనేది బాగా తేలుతుందండి ఉసిరికాయల నుంచి. చూడండి ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేయాలండి. ఇలా ఒక 3 days అండి అలాగే పెట్టుకున్నామంటే ఉసిరికాయలు అనేది బాగా ఊరుతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ అండి, ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూడండి ఆయిల్ తేలింది కదండి. ఇప్పుడు దాదాపు వచ్చేసి 50% దాకా అయితే తేలిందండి. ఇంకా తేలుతుందండి. మనం అలాగే అంటే పెట్టామంటే ఇంకా బాగా తేలుతుంది. ఇప్పుడు కలిపి పెట్టేసుకున్నాను ఉసిరికాయలని అంతా ఒకసారి కలిపి నేను వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి వచ్చేసి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటున్నాను. మనం ఉసిరికాయ పచ్చడి స్టీల్ గిన్నెలు ఎక్కువ రోజు పచ్చళ్ళు ఏవైనా సరే స్టీల్ దాంట్లో ఉంచకూడదు కదా, అందుకనేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇలా గాజు సీసాలో వేసేసాను. లేకపోతే కానీ ప్లాస్టిక్ బాక్స్లో అయినా వేసి పెట్టుకోవాలండి పచ్చళ్ళు. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసి మూత పెట్టేసామంటే కన్నా చూడండి కలర్ఫుల్గా ఉంది కదా పచ్చడి. ఇలా బయట పెడితే కన్నా 6 months ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 year గ్యారంటీగా ఉంటుందండి. అంత బాగుంటుంది పచ్చడి. కలర్ కూడా చేంజ్ కాదండి. ఇలా పెట్టామంటే కన్నా పచ్చడి అంతా తీసిన తర్వాత నాకు 2 బాటిళ్ళకి అయింది పచ్చడి అంతా తీసిన తర్వాత అదే గిన్నెలో కొంచెం రైస్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుందండి. ఇలా తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. లాస్ట్లో ఇలా ఊడ్చుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి. అసలు పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఉప్పు కారం అన్నీ వేసినటువన్నీ బాగా సరిపోయే పచ్చడి. ఉసిరికాయ కూడా చూడండి బాగా వేగింది, ఉప్పు కూడా బాగా పట్టిందండి మనం కార్డ్స్ పెట్టడం వల్ల. ఓకేనండి, ఈరోజు ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీ నోరు నుంచి ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నాకైతే చాలా ఇష్టం ఇలా కలుపుకొని తిన్నాం. మా అమ్మాయి ఇంటికన్నా నాకు ఫస్ట్ అని వస్తుందండి, అంత ఇష్టం ఆ పిల్లకి పచ్చళ్ళు అంటే. ఓకేనండి, వీడియో నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి. మా పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.